శ్రీ మహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం రానున్న పరాభవనామ సంవత్సరం గురించి తెలుసుకుంటాం. నేను డిస్క్రిప్షన్లో టైమింగ్స్ అవి ఇస్తూ ఉంటాను, చూడండి. అదేవిధంగా ఈ కొత్త సంవత్సరం నుంచి ఏ పనులు చేయాలి, ఏ పొరపాట్లు చేయకుండా ఉండాలో చెప్తూ ఉంటాను. ముందుగా ఈ 19వ తారీఖు ఉగాది, అంటే 18వ తారీఖే మనం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. అంటే కొత్త అమావాస్య నాడే పూజా మందిరం శుభ్రం చేసుకుని ఉగాదికి సంబంధించిన కొబ్బరికాయ, అరటిపండ్లు, మిగిలిన పూజా ద్రవ్యాలు, అదేవిధంగా చింతపండు, మామిడికాయ, బెల్లము, ఉగాదికి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చుకొని, పచ్చడికి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చుకొని ముందుగా ఉంచుకోవాలి. అదేవిధంగా తర్వాత రోజు అమావాస్య గడియలు ఉన్నాయి. ఎంతవరకు? 19వ తారీఖు గురువారం 6:52 నుంచి తర్వాత రోజు 20వ తారీఖు శుక్రవారం 4:52 వరకు ఉంది. అంటే తర్వాత రోజు వరకు కూడా ఉగాది ఉంది. తర్వాత రోజు ఉదయం, అంటే మనం 19వ తారీఖు ఉగాది చేసుకోవాలి. పరాభవనామ సంవత్సరం. అలాగే ఆ రోజున తెల్లవారుజామునే లెగిచి అభ్యంగనం స్నానం చేసి పూజా మందిరంకి వెళ్ళి స్వామిని స్మరిస్తూ, అంటే విఘ్నేశ్వరుని ముందుగా ఆరాధన చేసి తర్వాత మన మనసులో కోరికను చెప్పుకొని ఆ రోజు ఎలాంటి గొడవలు ఏమీ పడకుండా పాత విషయాలను మర్చిపోయి కొత్త విషయాలు, అంటే ఏం చేస్తే బాగుంటుంది అని గుర్తు చేసుకుంటూ మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. అదే విధంగా దేవాలయంలో పంచాంగం చెప్తూ ఉంటారు, అది పంచాంగ శ్రవణం చేయటం కూడా మంచిది. అదేవిధంగా మీకు ఇష్టమైన దైవాన్ని స్తోత్ర పారాయణం, అంటే లలితా సహస్రనామ పారాయణం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, ఏదైనా దేవత ఆరాధన చేయటం మంచిది. అదేవిధంగా పేదవాళ్ళకి సహాయం చేయటం చాలా మంచిది. అది కాక ప్రకృతిని రక్షించాలి, అంటే ఏవైనా మొక్కలు నాటడం ఇలాంటివి చేయటం మంచిది. అలాగే మన ఇంట్లో ఉన్న పిల్లలకి సౌందర్య లహరిలో ఉన్న 3వ శ్లోకం నేర్పిస్తే చాలా మంచిది. ఆ శ్లోకాన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఏ నియమాలు పాటించాలో ఆ విషయాన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని ఫాలో చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్.